సో గాయస్ జై శ్రీమన్నారాయణ. మనం వచ్చేసి ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్ కి వచ్చినాము. చాలా ఫేమస్. ఇప్పుడే మాకు దర్శనం అయిపోయింది. చాలా పీస్ఫుల్ ఉంది. సిటీ అవుట్స్కట్స్ నుంచి 35 కిలోమీటర్స్ ఉంటుంది. కానీ ఫ్రెండ్స్ కూడా వచ్చాం కదా, చాలా పీస్ఫుల్ ఉంది. మేము వచ్చేసి ఉప్పల్ నుంచి వచ్చాము గాయస్. ఇక్కడ చూసుకున్నట్లయితే భక్తులు రద్దీగా ఉన్నారు. టెంపుల్ వచ్చేసి చాలా పీస్ఫుల్ ఉంది గాయస్. మీరు నమ్ముతారో నమ్మరో మీరు నమ్ముతారో నమ్మరో మాకు వచ్చేసి ఈ రోజు సండే చాలా పబ్లిక్ ఉన్నారు గాయస్. సో మాకు దర్శనానికి 1 అవర్ అయింది గాయస్. సో పీస్ఫుల్ ఉంది. మీకు వీడియో క్లిప్స్ అన్ని నేను నెక్స్ట్ క్లిప్స్ అన్ని యాడ్ చేస్తాను. సో గాయస్ ఇది వచ్చేసి మా ఫ్రెండ్స్ గ్యాంగ్ మహేష్, రంజిత్, నిషాంక్. యాక్చువల్గా వీళ్ళందరూ ఇంట్రోవర్ట్స్ వేస్ట్ కాదు. వీళ్ళు కెమెరా ముందుకు రారా. ఛీ, ఇదే తలకాయ నొప్పి గాయస్. ఫ్రెండ్స్ తోటి వస్తే ఇదే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మన వీడియో స్పాన్సర్ వచ్చేసి రంజిత్. వీడియో లేకపోతే ఎన్నో మాటలు మాట్లాడతాడు. వీడియో ఆన్ చేయగానే కామ్ అయిపోతాడు. ఒక అమ్మాయి కూడా వచ్చింది కానీ చూపించలేకపోతున్నా, పారిపోతుంది. మస్తు వస్తున్నా ఇది నేను తీస్తా చూడు. గాయస్ ఇప్పుడే దర్శనం అయిపోయింది. మాకు ఫోటో సెక్షన్స్ కూడా అయిపోయినాయి. మా వాళ్ళు నెక్స్ట్ ఏదో ప్లాన్ చేస్తున్నారు. ఇక చూడాలి ఏమైతుందో. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడనే అన్నదానం తింటాను. ఇక్కడ వచ్చేసి 12:30కి షార్ప్ 12:30కి అన్నదానం అవుతుంది. డైలీ అవుతుందంట. ఇక్కడనే తినేసి నెక్స్ట్ ఏ టెంపుల్ కి వెళ్తామో చూస్తాం ఇక. సో గైస్ ఇప్పుడైతే క్లిప్స్ చూపిస్తుంటాను. గైస్ మాకైతే ఇప్పుడే దర్శనం అయిపోయింది. నేను వచ్చేసి మా ఫ్రెండ్స్ తోటి ఉన్నాను. మన వీడియో కెమెరా స్పాన్సర్ వచ్చేసి రంజిత్ గాయస్. చూస్తున్నారు, రంజిత్ కోసం అని ఒక లైక్ కొట్టండి ఫ్రెండ్స్. గాయస్ ఇక్కడ చూస్తున్నట్లయితే ఇక్కడ పడితే అక్కడ ఫోటోలు అడుగుతారు, ఫోటోలు ఇవ్వమంటున్నారు. టెంపుల్ కి ఫ్రెండ్స్ తోటి వస్తే వేరే లెవెల్ మజా ఉంటుంది గాయస్. ఇప్పుడు నేను మీకు క్లిప్స్ అన్ని యాడ్ చేసి ఉంటాను. ఇది వచ్చేసి ఈరోజు సండే దర్శనం అయిపోయింది. ఎండ అయితే మామూలుగా లేదు. ఇక్కడైతే మా ఫ్రెండ్స్ మొత్తం షై ఫీల్ అయిపోతారు గైస్. వాళ్ళనైతే ఏమి ఇన్వాల్వ్ చేయలేను, కానీ నేనైతే ఫుల్ టైర్డ్ అయిపోయినా గైస్. ఎండ అయితే మామూలుగా లేదు. నా ఇచ్చి ఒక 40 ఉండొచ్చు. కానీ ఇక్కడ నడవాలంటే భయం అవుతుంది. చాలా ఘోరంగా ఉన్నాయి. లిటరలీ ప్యాన్ మీద నడిచినట్టుంది. ఎండ అయితే మామూలుగా లేదు. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి అన్నదానంకి వెళ్తాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మేము మాట్లాడతాం, సరేనా గైస్. ఇప్పుడే అన్నదానం అయిపోయింది. అక్కడైతే ఫుడ్ వేరే లెవెల్ గైస్, చాలా బాగుంది. ఇప్పుడే తినేసి బయటికి వచ్చేసాము. ఇప్పుడు వచ్చేసి మేము విజిట్ అవుతున్నాము. కానీ ఫుడ్ అయితే వేరే లెవెల్. ఫ్రెండ్స్ తోటి డెఫినెట్ గా విజిట్ కాండి టెంపుల్ కి అయితే, వేరే లెవెల్. సరే మనం ఉంటాం మళ్ళీ, బై.